పాకిస్తాన్లో లాహోర్లో వరుస పేలుళ్లు సంభవించినాయి. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డం చందంగా తయారైంది పాకిస్తాన్ పరిస్థితి. నిన్నగాక మొన్న ఆపరేషన్ సింధూర్ పేరుతో భారతదేశం వేసినటువంటి బాంబుల దాటికి దాదాపుగా 9 ప్రాంతాలలో వెలవెలలాడినటువంటి పాకిస్తాన్ దానికి రిటాలియేషన్ అటాక్స్ కి ప్రిపేర్ అవుతోందని చెప్పేసి భారత్ కూడా ఇక్కడ సన్నద్ధమైనటువంటి సందర్భంలో నిన్న రాత్రి అందరూ వెయిట్ చేశారు. భారత సైన్యం అయితే ఏగరగా వెయిట్ చేసింది. దెబ్బకి ఒకవేళ దెబ్బ తీయడానికి వస్తే తాట తీద్దామని. ఈలోపు వాళ్ళు ఏమైందో ఆగారు. అకస్మాత్తుగా చూస్తే ఇప్పుడు తాజాగా ఈ కాల్పుల మోతలు, అది ఈ పేలుళ్ళు, అది కూడా లాహోర్లో పేలుళ్ళు. చివరికి లవుడి నగరంగా, లవుడు స్థాపించినటువంటి నగరం అంటారు. రాముడి కొడుకు లవకుశల్లో లవుడు స్థాపించిన నగరమే లాహోర్ అంటారు. ఆ లాహోర్ నగరాన్ని వరుసపెట్టి బాంబు పేలుళ్ళు. చివరికి లాహోర్ ఎయిర్పోర్ట్ ని మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందులో 3 కోణాలు కనబడతాయి. నెంబర్ 1 వచ్చేటప్పటికి ఏ బెలూచ్ రెబల్సో, లేకపోతే ఇమ్రాన్ ఖాన్ వర్గమో, లేకపోతే కనుక సింధు వర్గమో, లేకపోతే ఖైబర్ పఖ్తూన్వాలో ఉండేటువంటి తాలిబాన్ టీటీపీ వాళ్ళు దాడి చేసి ఉండాలి. నెంబర్ 2 వచ్చేటప్పటికి భారతదేశం మీదకి తమను వాడుకుంటూ చివరికి తమను చస్తంటే కాపాడలేకపోయినటువంటి పాకిస్తాన్ మీద కోపంతో నిన్న దెబ్బలు తిన్నటువంటి తీవ్రవాద సంస్థలు పాకిస్తాన్కి రుచి చూపించేందుకోసం చేస్తుండొచ్చు. అట్లాంటి లక్షణాలు కూడా వాళ్ళకున్నాయి. మూడోది వచ్చేటప్పటికి భారతదేశం ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే భారతదేశం యుద్ధం చేయలేదు, కేవలం ఆపరేషన్ సింధూర్ పేరుతో తీవ్రవాదుల మీద మాత్రమే దాడి చేసింది. భారతదేశంలో తీవ్రవాదులు ఉన్నారని చెప్తామంటే నథింగ్. ఎందుకంటే ఇక్కడ ఏ శిబిరాలు పెట్టడం, లేకపోతే ఏ హిందూ మతరాజ్యం కావాలని చెప్పి ఏ దేశం మీద దాడులు చేయం. అదే పాకిస్తాన్కి సంబంధించినోడైతే బిన్ లాడెన్ దగ్గర నుంచి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంతో ఏదో ఒక పెంట పెట్టుకుని వచ్చినటువంటి. కాబట్టి తీవ్రవాద శిబిరాలు అక్కడ ఉన్నాయనడానికి సాక్ష్యం వాళ్ళ తీవ్రవాదులకు సంబంధించినటువంటి నాయకులు నిన్న అక్కడ వాళ్ళ అంత్యక్రియలు జరుగుతుంటే పాకిస్తాన్ సైనిక అధికారులే వెళ్లి కాపలా కాసినటువంటి పరిస్థితి, తోడు నిలబడినటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ లేదని చెప్పడానికి వీలు. కాబట్టి భారతదేశం ఏదో చేయించిందని చెప్పడం ద్వారా భారతదేశం మీదకి అటాక్ ఒక పాయింట్. ఎందుకంటే కాశ్మీర్ ఇష్యూని ప్రపంచం చూసింది, ప్లస్ నిన్న రిటాలియేషన్ చూసింది. కాబట్టి పాకిస్తాన్కి ఎవడో అండగా ఉండట్లేదు. కాబట్టి ఇప్పుడు లాహోర్లో భారతే చేయించిందని చెప్పడం కోసం ఏదైనా నాటకం ఆడుతున్నారా? ఇది ఒక కోణం ఉంది. ఇంకొక కోణం కూడా ఉంది. ఇప్పుడు రిటాలియేషన్ అటాక్ చేస్తే కనుక భారతదేశం వాయించి వదిలిపెడుతుంది. కాబట్టి ఇష్యూ డైవర్ట్ చేయడానికి లాహోర్లో ఏదో పేలుడు, దీని చుట్టూ రాజకీయపు స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ కూర్చోవడానికైనా జరగాలి. పాకిస్తాన్ అనేది రోగ్ కంట్రీ. నిన్న ఎట్లయితే మేము భారతదేశంలో విమానాలు కూల్చేసాం, అది చేసాం, ఇది చేసామని చెప్పి ఆ సంబంధిత మీడియా వాళ్ళు అడిగితే సాక్ష్యాలు ఏదంటే భారత్ సోషల్ మీడియాలో వస్తుంది చూసుకోండి అని చెప్పినటువంటి దిక్కుమాలినటువంటి దేశం. కాబట్టి వాళ్ళ దరిద్రపు ఆలోచనలు ఎట్లా ఉంటాయో చెప్పలేం. బట్ పాపం సాధారణ ప్రజలు చూస్తుంటారు, వాళ్ళని చంపుతుండటం కూడా పాకిస్తాన్లో అలవాటే. వాళ్ళ సామాన్య ప్రజలే తీవ్రవాదులు. ఆ తీవ్రవాదులు పుట్టుకొచ్చింది ఆ సామాన్య ప్రజలు. కాబట్టి ఆ రోగ్ కంట్రీ వాళ్ళ ప్రజల ప్రాణాలు తీస్తూనే పబ్బం గడిపేసుకునేటటువంటి తీవ్రవాద ముఠాలు, సైన్యము, ఐఎస్ఐ, రాజకీయ నాయకులు అందరూ ఉన్నటువంటి దేశం. కాబట్టి ఏం జరిగిందో మరి కాసేపట్లో స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది.